నమస్తే, నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. బాలాంజనేయ స్వామి ఆశీస్సులతోటి, మా గురువులైనటువంటి మా గురుదేవుల ఆశీస్సులతోటి, ఎందరో సాధు సంతుల పాదదులతోటి మీ ముందుకు మీ ఏడిగొండలు. ధర్మం కోసం ఒక అడుగు మీ వైపు. మరి ఈరోజు అనేక విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో మరి చాలా రోజులుగా, అంటే సుమారు 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న కళాకారుల సమస్యలు, భజన భక్తుల ఆవేదనను మీ ముందుకు తెర రూపంలో తీసుకొస్తూ ఉన్నాను. అయితే నేను గతంలో చంద్రధన గ్రామంలో హరిభక్తులకు అవమానం, కళకు చెందిన కళాకారులు వీడియో చేసినందుకు మరి ఒక పెద్ద మనిషి అనాలా, ఒక నాయకుడు అనాలా అర్థం అవ్వట్లేదు. కానీ ఒక పెద్ద మనిషి అనుకుందాం. మరి నాకు ఫోన్ చేసి నన్ను నానా రకాలుగా బెదిరించే ప్రయత్నము, దూషించడము, ఇక నన్ను ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేయడం, ఇలాంటివన్నీ జరిగాయి. మరి అలాంటి బెదిరింపులకు, అలాంటి దూషణలకు భయపడి నేను ఏమాత్రం కూడా వెనకంజ వేయనని ముందుకు మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను పొద్దున్నేసే హిందూ ధర్మం అని అనేక వీడియోలు చేస్తూ, అనేక విషయాలను మీ ముందు పంచుతూ, ఈరోజు నా గ్రామంలో జరిగిన కళాకారులపైన, భక్తులపైన దాడిని నేను ఖండించకపోతే ఇక నా ఛానల్కు నాకున్న ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏమిటి? నేను ఎదుగుతున్నదే సనాతన ధర్మం మీద దాడి చేస్తే ప్రశ్నించడానికి. నా సొంత గ్రామంలోనే నా భజన భక్తులపైన, నా తోటి కళాకారులపైన దుర్భాషలాడినాయి. కొంతమందిని నేను ఖండించకపోతే ఇంకెవరు ఖండిస్తారు? చాలామంది నాకు సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళందరికీ యూట్యూబ్ అన్న నేను ఏంద్రాబాయ్ మీరు ఎవరు స్పందించాలంటే, అయ్యా నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నువ్వు స్పందించు, మీ ఇంకా మేము ఉన్నాం. సరే వాళ్ళు నా ఇంకా ఉన్నారా లేదా? ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శివయ్య, ఆ ఈశ్వరుడు, ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు నా పైన మెండుగానే ఉన్నాయి. కాషాయ దళము ఎప్పుడు నా వెనువెంటనే ఉందని నేను ఆనందపడుతూ ఉన్నాను. మరి ఈరోజు ఆ పెద్ద మనిషి నేను చేసిన తప్పేంది, ఆ వీడియో ఒకసారి పరిశీలన చేయండి. ఆ పెద్ద మనిషిని దూషించానా, మరి ఆ పెద్ద మనిషి వెనుక ఉన్న వాళ్ళని దూషించానా? ఎవరిని కూడా నేను దూషించలేదు. అక్కడ ఒక ఫిర్యాదుగా స్వీకరించమని చెప్పాను. మరి తప్పు చేసిన వాని గురించి అందరూ మౌనంగా ఉంటే మరి వాని తప్పు చేసిన ఎలా అర్థమవుతుంది? సరే, వాళ్ళు నీ మనుషులు కావచ్చు, మరి నీకు కూడా నీ దృష్టికి తీసుకొచ్చాను నేను. మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని అరే ఇట్లా జరిగింది, మరి చూసావా, ఇలా ఫిర్యాదు వచ్చింది, ఇలా వీడియో రూపంలోనే వచ్చింది, మనం చేసే మంచి పనికి అని చెప్పుకోవాల్సింది పోయి నాకు ఫోన్ చేసి, నేనేమో ఆ రోజు నాకు వ్యక్తిగతంగా ఒక దావత్ ఉండే, బైక్ మీద ప్రయాణం చేస్తున్నా, ఏమో కొంపలన్నీ ఊలిపోయాయి అన్నట్టుగా, కొంపలన్నీ నేనేదో ఊళ్ళో మొత్తం సర్వనాశనం చేసిన, నేను భజన భక్తుల మీద నేనే దాడి చేసిన, ఈ ఆట అంతా నేనే ఖరాబ్ చేసిన, ఈ ఆట మొత్తం నేను అనేక ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా నేనే ఖరాబ్ చేసిన అన్నట్టుగా ఆ ఆగమేఘాల మీద నాకు ఫోన్ చేసి నన్ను ఏదో ఈ కొంపలని చంద్రధన గ్రామంలో నువ్వే భజన బంద్ చేసినావు, ఈ హరిభక్తులు నువ్వే అవమానం చేసినావు అంటే విధంగా నా మీద వారి ఉగ్రరూపాన్ని చూపించే ప్రయత్నం చేశారు. మరి నేను ఉద్దేశపూర్వకంగా వారి మీద నాకు ఎలాంటి కక్ష కూడా లేదు. వారికి నేను ఇంకా వారి పాలనకు వారికి సహకరిస్తూ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర వహించాలని నేనెంతో పార్టీలకు అర్థంగా కృతనిశ్చయంతో నేనుంటే, నన్ను ఒక పార్టీ గట్టేసి నన్ను దుర్భాషలాడి నా మీద దురుద్దేశంతో నా మీద ఉగ్రరూపం దాలిస్తే నేను ఎందుకు మౌనంగా భరిస్తాను? నేను ఏం తప్పు చేశానని, నేను ఎవరిని దూషించానని నాకు ఫోన్ చేసి మీరు నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తారు? మీకు తెలిసిందే నేను ఎక్కడ పోతాను, ఎందుకు తిరుగుతాను, నా ఛానల్ లక్ష్యం ఏంది, నా ఎంతగా నా మాన నేను పోతూ ఉంటే నాకు అడ్డుకట్ట వేసి, నాకు అడ్డుపుల్ల వేసి నన్ను నానా రకాల ఇబ్బందులు పెట్టాలని చూస్తే మీకు వచ్చే ప్రయోజనం శూన్యం తప్ప మరేమీ లేదు. మాకు నీ పైన ఇలాంటి కక్ష కానీ ఇలాంటి దృశ్యం కానీ లేదు. మీరు మా పైన కక్ష పెంచుకొని నన్ను నానా రకాలుగా మాట్లాడి మానసిక క్షోభకు గురి చేశారు. సరే, ఆ భగవంతునికి అప్పచెప్తున్నాను.
ఎందుకంటే నేను ఎందరో సాధు సంతులతో తిరుగుతుంటాను కనుక వాళ్ళు చెప్పింది ఒకటే, మంచి అయినా చెడు అయినా ఒకేలాగా స్వీకరించమని నాకు బోధిస్తూ ఉన్నారు. వారి సంకల్ప బలమే నాకు మరిన్ని వీడియోలు చేసేలాగా ప్రోత్సహిస్తూ ఉంది. మీరు అన్న మాటలకు చాలా క్షోభ పడాలి, కొంత మేరకు క్షోభ పడ్డా తిరిగి తేరుకొని ఈ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. తప్పు చేసింది ఎవడు, తిట్టవలసింది ఎవరిని, ఎవరిని దూషించావు నువ్వు? తప్పు చేసిన వాడు బరాబరు భజన బంధు పెట్టి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలనే బంధు పెట్టి రాజలాగా ఊరేగుతుంటే, అరే తప్పు జరిగిందయ్యా, భజన ఇలా అయిపోయింది, దాన్ని సరిదిద్దండి, పెద్ద మనుషులు ప్రజాప్రతినిధులు నేను మీకు ఒక వీడియో రూపంలో సందేశం పంపిస్తే మా పైన నువ్వు వీడియోలు పెడతావా అంటే పెట్టరా? పెట్టొద్దా? అంటే ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తారా? మరి ఆ పెద్ద మనిషి వెనుక ఉన్న కొంతమంది అనుచర గణము, ఈ అనుచర గణం గురించి అయితే పట్టవశమే లేదు, పట్ట పగ్గాలు కూడా లేవు. మరి ఆ పగ్గాలు ఎప్పుడు తెగిపోతాయో, మరి ఎప్పుడేమవుతుందో ఇవన్నీ కూడా అర్థం అవ్వట్లేదు. గ్రామస్తులంతా పరిశీలిస్తున్నారు, గమనిస్తూనే ఉన్నారు. వారి వెనుక వారి అనుచరుల ప్రతిభను చూస్తుంటే, మరి వారి అనుచరులు కూడా నాకు ఫోన్ చేసి ఓ అమ్మ ఆ కల్చర్ అవుతూ వరకు అన్ని పదాలు ఉంటాయి, అన్ని పదాలు కూడా మరి ఉపయోగించుకున్నారు. నేను కూడా ఆ కల్చర్ అవుతూ వరకు ఆ పదాలు మొత్తం వారికే అప్పచెప్తూ ఉన్నాను. ఎందుకంటే అవి స్వీకరిస్తే మనం తప్పు చేసినట్టు కనుక భగవంతుడు ఏం చెప్తారంటే మనమే తప్పు చేయలే కనుక అది స్వీకరించకూడదని చెప్పాడు కనుక నేను అవి స్వీకరించకుండా అవన్నీ వారికే అప్పచెప్తూ ఉన్నాను. ఆ కల్చర్ అవుతూ వరకు ఎవరైతే నన్ను దూషించాడో వారికి ఒక అమ్మ ఉంది, నాకంటే మంచిగానే ఉంది వాళ్ళమ్మ, నన్ను ఆకాంక్ష అవతి వరకు తిట్టాడు. సరే, తిట్టిన వాళ్ళు మంచిగా ఉండని, ఆ భగవంతుడు వారికి మంచి బుద్ధి ప్రసాదించని, వారికి ఆయురారోగ్యాలు కూడా కల్పించని అని కూడా ఇంత ఆవేదన ఉన్నప్పటికీ కూడా ఈ మంచి మనసుతోటి నేను వారిని ఆశీర్వదిస్తున్నాను. ఇకపై ఇలాంటి పనికి మాలిన పనుల జోలికి పోవద్దని కోరుకుంటూ ఉన్నాను. సరే, మరి ఇప్పటికైనా మించిపోయింది లేదు, నేను ఎవరినైనా దూషించలేదు. మీ అనుచర గణాన్ని మీరు మంచిగా సత్ప్రవర్తనలో మెలగాలని నేను ఆ భగవంతుని ఆకాంక్షిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీ యొక్క అనుచర గణాన్ని కొంచెం ముక్కుతాడేసి పట్టుకోకపోతే పరిస్థితులు చేజారిపోయి ఇంకా నానా చిన్న గ్రామంలో అనేక ఇబ్బందుల పాలు మీరు మీ అనుచర గణం కావాల్సి వస్తుంటుంది, ఇబ్బందులు పడవలసి వస్తుంది. గ్రామస్తులంతా పరిశీలిస్తున్నారు. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇంకా నన్ను గెలకాలని, మళ్ళీ నా దాంట్లో చెవుల జీవులు తీయాలని ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తే మరిన్ని వీడియోలతోటి మరింత ముందుకు ఆ శ్రీమన్నారాయణ్ణి ఆశీస్సులతోటి నువ్వు తీసుకున్న శివదీక్ష, మీరు తీసుకున్న శివదీక్ష శివయ్య సాక్షి చెప్తున్నా, మీరు తీసుకున్న శివదీక్ష శివయ్య సాక్షిగా 3 సార్లు పాదయాత్ర చేసి మరి ఎందరినో శివదీక్షలకు తీసుకొచ్చి మరి ఎందరితో కలిసిపోయి ఆడిపాడిన నా అనుభవంతో చెప్తున్నా. నేను ఎవరి జోలికి ఊరికి వెళ్ళను, ధర్మం జోలికి ఎవరు పోయినా ఎంతటి వారు పోయినా ఏమాత్రం ఉపేక్షించను. మరి నాకున్న ఆ సాధు సంతుల ఆశీర్వాదంతో, నా గ్రామ పెద్దల ఆశీర్వాదంతో, ఆశ్రీమన్నారాయణ ఆశీర్వాదంతో ఎంతటికైనా ముందుకు వెళ్తారని ఇంకా అయిపోలేదు. ఈ వీడియోతో ఇంకా నేను ముగించాలనుకుంటున్నాను. మళ్ళీ నన్ను గెలికి నాకు ఇంకా మీ అనుచరగణాలతో ఫోన్ చేయించి ఇంకేదో చేయాలనుకుంటే మరి మరింత ఉద్ధృతంగా మీ మీ ప్రతిష్ట అప్రతిష్ట పాలు కాక తప్పదు అని నేను ఇక్కడ వీడియో సాక్షిగా సూచిస్తూ ఉన్నాను. మరి ఈ సమస్య ఇక్కడికి పరిష్కారం అయితే, ఈ భజన కార్యక్రమాలు పునరుద్ధరణ జరిగిపోతే ఇక్కడితో నేను ఈ వీడియోలు ఈ వివాదం ముగించి వేస్తాను. ఈ సమస్య పరిష్కారం కాకపోతే నేనైతే ఈ శనివారమే అవుతుంది అనుకుంటున్నా. ఈ శనివారం కాకుండా మళ్ళీ శనివారం వరకు వేచి చూసి తదుపరి ప్రణాళికను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్. నేను చేసిన తప్పు ఏమీ లేకుండా నన్ను దూషించినందుకు మరి చింతించి నీ అనుచర గణాన్ని ఆక్షేపించి వారిని మరి సరిదిద్దుకుంటారని
ఆ ప్రజాప్రతినిధునికి ఈ వీడియో సాక్షిగా, ఆ మహానుభావునికి ఈ వీడియో సాక్షిగా నాకు ఎవరిపైన ఇలాంటి కోపాలు లేవు, కానీ కోపం కలిగేలా, దేశం కలిగేలా మీరు చేసే పనుల వల్ల మరి ఆ విధంగా అవుతుంది. అయినా మమ్మల్ని మేము కంట్రోల్లో పెట్టుకోగలము. మీరు కంట్రోల్లో ఉండి మీ అంచనాగరం కంట్రోల్లో ఉంటే గ్రామం ప్రశాంతంగా సస్యశ్యామలంగా మంచిగా ఉంటుంది. పనికిమాల సంస్కృతి చెందిన గ్రామంలో మరి ప్రేరేపించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై కళామ తల్లి, జై జై కళామ తల్లి.